వాట్ ఈస్ ద సర్టిఫికెట్ ఆఫ్ కమెన్స్మెంట్ ఆఫ్ బిజినెస్ అంటే వ్యాపార ప్రారంభ ధృవపత్రం. ఒక వ్యాపారాన్ని ప్రారంభించడానికి కావలసిన ఒక సర్టిఫికెట్ అండి. అంటే మనము కంపల్సరీ వ్యాపారాన్ని ప్రారంభిస్తున్నట్టు ఒక పబ్లిక్ కంపెనీ నుంచి మనము ఒక డాక్యుమెంట్ అనేది మనము తీసుకోవాలి. తీసుకున్న తర్వాతనే మనం వ్యాపారాన్ని ప్రారంభిస్తున్నామని ప్రజలకు తెలియపరిచేది. ఇది యాన్యువల్ ఎగ్జామ్లో 2 మార్క్స్కి వస్తే ఈ విధంగా ఇంగ్లీష్ మీడియం వాళ్ళు, ఈ విధంగా తెలుగు మీడియం వాళ్ళు రాయాలి కూడా. సో నేను ఒకసారి దీని యొక్క డెఫినేషన్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తే చూడండి. ద ఇంపార్టెంట్ డాక్యుమెంట్ టు బి రిసీవ్డ్ బై ఏ పబ్లిక్ కంపెనీ బిఫోర్ ఇట్స్ కమెన్స్మెంట్ ఆఫ్ బిజినెస్. అంటే మనం వ్యాపారాన్ని ప్రారంభించే ముందు పబ్లిక్ కంపెనీ నుంచి తీసుకునే ఒక ఇంపార్టెంట్ డాక్యుమెంట్. ఆ డాక్యుమెంట్ ఎలా ఉంటుందో మీకు ఒకసారి నేను విజువల్లో చూపెడతాను. సో ఒకసారి చూడండి, ఇది డాక్యుమెంట్స్ అనేది గూగుల్లో సెర్చ్ చేసిన ఈ విధంగానే ఉంటుంది. కమెన్స్మెంట్ ఆఫ్ సర్టిఫికెట్ ఆఫ్ కమెన్స్మెంట్ ఆఫ్ బిజినెస్. సో దీన్ని మనం ఒకసారి పబ్లిక్ కంపెనీ అనేది మీకు ఎగ్జాంపుల్లో మీకు విజువల్లో చూపెడుతున్నాను. కొన్ని రకాలైన పబ్లిక్ కంపెనీస్ ఉంటాయి. పబ్లిక్ కంపెనీ నుంచి రిసీవ్ చేసుకునే ఒక డాక్యుమెంట్ అన్నట్టు. సో ఇది సింపుల్గా 2 మార్క్స్కి వస్తే మీరు ఈ విధంగా ఈ ఆన్సర్ రాయండి. ఇంగ్లీష్ మీడియం వాళ్ళు, తెలుగు మీడియం వాళ్ళు అయితే చాలా సింపుల్గా రాయొచ్చు. వ్యాపార ప్రారంభ ధృవపత్రం అనగానేమి అనేది మనకు ప్రశ్న వస్తుంది. అప్పుడు పబ్లిక్ కంపెనీ వ్యాపారాన్ని ప్రారంభించుటకు, ఏ కంపెనీ? పబ్లిక్ కంపెనీ వ్యాపారాన్ని ప్రారంభించుటకు రిజిస్ట్రార్ కార్యాలయం నుంచి పొందే అనుమతి పత్రాన్ని, ఇక్కడ చూడండి, రిజిస్ట్రార్ కార్యాలయం నుంచి పొందే అనుమతి పత్రాన్ని వ్యాపార ప్రారంభ ధృవపత్రం అంటారు. సో తెలుగులో చాలా చక్కగా ఉన్నదండి. సో రిజిస్టర్ కార్యాలయం నుంచి మనము ఏంటిది, పబ్లిక్ కంపెనీ ప్రారంభించడానికి, ఇక్కడ ఏ పబ్లిక్ కంపెనీ అంటే ఒక పబ్లిక్ కంపెనీని ప్రారంభించే ముందు రిజిస్టర్ కార్యాలయం నుంచి పొందే అనుమతి పత్రాన్ని వ్యాపార ప్రారంభ ధృవపత్రం ఉంటుంది. సో రిజిస్టర్ కార్యాలయం అంటే రిజిస్టర్ ఆఫీస్, మీరు గూగుల్లో కొట్టినా కూడా రిజిస్టర్ ఆఫీస్ కూడా మీకు రిజిస్టర్ కార్యాలయం నుంచి పొందే ఒక అనుమతి పత్రం. సో గూగుల్ మ్యాప్లో చూసినట్లయితే మనకు ఇది ఒక రిజిస్ట్రేషన్ ఆఫీస్ బొచ్చులు ఉంటాయి, రిజిస్టర్ ఆఫీస్ అలా, ఓకేనా. సో గవర్నమెంట్ సంబంధించిన రిజిస్టర్ కార్యాలయం నుంచి పొందే ఒక అనుమతి పత్రం అన్నట్టు. ఆ పత్రం ఎలా ఉంటుందో కూడా మీకు విజువల్లో చూపెట్టడం జరిగింది. సో ఇది సర్టిఫికెట్ ఆఫ్ కమెన్స్మెంట్ ఆఫ్ బిజినెస్. కమెన్స్మెంట్ అంటే ప్రారంభించడం. సో ఇది మై డియర్ స్టూడెంట్స్, సో ఇది 2 మార్క్స్ వస్తానైతే మీరు యాన్యువల్ ఎగ్జామ్లో ఈ విధంగా ఇంగ్లీష్ మీడియం వాళ్ళు, ఈ విధంగా తెలుగు మీడియం వాళ్ళు అయితే రాయండి. సో ఇది మనకి ఏ టెక్స్ట్ బుక్లో అంటే కామర్స్ టెక్స్ట్ బుక్లో ఉన్న ఈ ప్రశ్న. ఈ టెక్స్ట్ బుక్ నుంచి ఏ క్వశ్చన్ ఆన్సర్ చదివినా కామర్స్ అంటే కేవలం బిజినెస్ సంబంధించిన మ్యాటర్ మాత్రమే ఉంటుంది ఇందులో ఉన్న కంటెంట్. సో మీరు ఏదైనా ఒక బిజినెస్ను ఇమాజినేషన్ చేసుకుంటూ మీరైతే క్వశ్చన్ ఆన్సర్స్ అయితే ప్రిపేర్ కాండి, నేను వీడియోలో చూపెట్టే విధంగా. సో థ్యాంక్ యూ. వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ అయితే చేయండి. ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని అయితే మీ యొక్క ఫ్రెండ్స్ యొక్క వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేయండి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.